రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని పిల్లలు అందరూ బైబిల్ తీసినట్లయితే చిన్న ప్రశ్న, యేసు ప్రభు వారు మొట్టమొదటి సూచక్రియ ఏంటిదండి? వివాహం. వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ ఉంది మనకైతే. మొట్టమొదటిగా ఈ సూచక్రియ దేవుడు చేశాడు. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. గలిలయలోని కానాను అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. ఆయన శిష్యులను నాతో నీకేం పని? చాలు చాలు. హల్లెలూయా. యేసు ప్రభువారు మొట్టమొదటిగా సూచక్రియ ఆయన గలిలయ ప్రాంతంలో ఒక కానాను వివాహంలోకి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు ఒక సూచక్రియ, ఒక అద్భుతం దేవుడు జరిగించాడు. ప్రేమ దేవుని కూడా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ కానాను వివాహంలోకి వెళ్ళాడు. ఆ కానాను వివాహంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రేమ దేవుని కూడా. ఈరోజు మనం కూడా మన వివాహాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. అయితే మొట్టమొదటిగా మనం ఎవరికి ఆహ్వానం అవ్వాలి తెలుసా? ఏమండి? దేవునికి మొట్టమొదటి మన ఆహ్వానం ఇవ్వాలి. ఆయన ఉంటే మనకి అద్భుతాలు జరుగుతాయి. ప్రేమ దేవుని కూడా. కాబట్టి ఈరోజు దేవుణ్ణి నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు ఇన్విటేషన్ దేవునికి ఇవ్వగలిగితే, ఆ ఇన్విటేషన్ కి యేసు ప్రభు వారు ఎక్కడికి వస్తాడంట? మీ గృహానికి దేవుడు వస్తాడు. ఈరోజు నీ గృహంలో ఏదైతే పొదువుగా ఉందో, లేకపోతే ఏదైనా అవసరం ఉందో, నువ్వేం చేయాలంటే దేవుణ్ణి వెల్కమ్ చేయి. దేవా, నా కుటుంబంలోకి రండి. మా ఇంట్లో ఏది అవసరం ఉందో అవసరం తీర్చండి. లేకపోతే మా ఇంట్లో సంతోషం లేదు, సంతోషం ఇవ్వండి. లేకపోతే సమృద్ధి లేదు, సమృద్ధి ఇవ్వండి అని నువ్వేం చేయాలంటే దేవునికి ఒక ఇన్విటేషన్ దేవునికి ఇవ్వాలి. మనం ప్రతి ఒక్కరికి ఒక ఇన్విటేషన్ ఇస్తేనే మనం మ్యారేజ్కి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అవునా? పిల్లవా పెట్టిన పేరెంటాలకి మనం వెళ్తామా? వెళ్ళాం. కాబట్టి పిలిస్తేనే కంపల్సరిగా మనం ఆ వివాహాలకి మనం వెళ్తాం. అందుకనే ఆ వివాహానికి కానాను ఊరిలో ఆ వివాహం జరిగేటప్పుడు యేసు ప్రభు వారికి కూడా ఒక ఇన్విటేషన్ వచ్చిందంట. ఆ ఇన్విటేషన్ రాగానే చక్కగా యేసు ప్రభు వారు తన శిష్యులు ఆ ఇన్విటేషన్ పట్టుకొని చక్కగా ఆ గృహంలోకి ఆ వివాహం జరిగే ప్లేస్ కి ఆయన ఎంటర్ అయ్యాడు. అక్కడ ఏం అద్భుతం జరిగిందో తెలుసా? వివాహం గొప్పగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో, ఆ కానాను ఊరిలో ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో ఆ వివాహం జరుగుతుంది. ఏమంటే మనకి ఎన్ని ఉన్నా, మనకి చాలా డబ్బు ఉండొచ్చు, లేకపోతే మన పెళ్ళిళ్ళు అలా చేయాలి ఇలా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో చోట ఏదో మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. అలా మిస్టేక్లు జరగకుండా ఏం చేయాలి తెలుసా? చక్కగా మనం ప్రార్థన పెట్టించుకొని, అది వివాహమే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. మొట్టమొదటిగా దేవుని దగ్గర నువ్వు విచారణ చేసి, అప్పుడు నువ్వు ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఆ కార్యాన్ని దేవుడు గొప్పగా జరిగిస్తాడు. ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ కానాను ఆ యొక్క ఊరిలోకి ఆ వివాహం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అందరూ కంగారుగా ఉన్నారు. ఏంటా యేసు ప్రభు గారు గమనిస్తున్నారైతే అక్కడ ఏమైపోయిందంటే ద్రాక్ష రసం అయిపోయిందంట.
వీళ్ళంతా కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారం వాళ్ళ వివాహాలు జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి రాగానే వాళ్ళకి ద్రాక్ష రసాన్ని ఒక గ్లాసు ఇస్తారు. ఆ యొక్క ద్రాక్ష రసం తాగి ఆ వివాహంలో కూర్చుంటారు. మనం కూడా చాలా మంది అలాగే జరుపుకుంటూ ఉంటాం. అంటే ఏదైనా ఫంక్షన్స్ అవని ఏదైనా అవని ఏదో ఒక జ్యూస్ మనం అందిస్తూ ఉంటాం. వాళ్ళు తాగి చక్కగా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అలాగే యేసు ప్రభు వారు ఆ వివాహంలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులన్నీ ఎలాగుంటే గందరగోళం గజిబిజిగా ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎంటర్ అయిన తర్వాత యేసు ప్రభు వారు అక్కడ ఉంటే ఏమైందండి, అక్కడ ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఏ నష్టం ఉండదు, మనకి సమృద్ధిని దేవుడి ఇస్తాడు. ప్రేమ దేవుని కూడా హల్లెలూయా. ఆ వివాహంలో ఎలా ఉందంటే అంత గందరగోళంగా ఉందంట. అంత ఎవరికి వాళ్ళు అంటే ద్రాక్ష రసం అయిపోయిందని మాటలు మాట్లాడుకున్నారు. ఎవరేవో వీడికి ఎంత డబ్బు ఉంది, కానీ ద్రాక్ష అంటే అది విలువ కలిగింది. ఆ రోజుల్లో ద్రాక్ష రసం ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు మర్యాదగా చూసేవాళ్ళు కాదు. కాబట్టి ఆ ద్రాక్ష రసం అయిపోగానే వివాహం ఇంకా జనాలు వస్తానే ఉంటున్నారు, కానీ ఏమైపోయిందంట, ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ ఇంటి పెద్దగాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలన్నా కూడా చాలా కష్టం. అవునా? మనం ఒకవేళ మన పెళ్ళిళ్ళు లేకపోతే మన ఫంక్షన్స్ ఏమైనా అయితే మనం ఒకసారి వండేస్తాం బిర్యానీ. ఏదన్నా మళ్ళీ వండాలంటే అయిద్దా? ఏదైనా వైట్ రైస్ వండాలంటే టక్మని పొయ్యి మీద పెట్టి అదే బిర్యానీ చేయాలంటే అయిద్దా? ఒక్కసారే మనం పెట్టి బిర్యానీ వండేస్తాం, మళ్ళీ చేయడానికి కావద్దు. అలాగే ద్రాక్షరసం కూడా ఒక్కసారే అక్కడున్న బాణలన్నింటిలో ప్రిపేర్ చేసి పెట్టారు, కానీ అక్కడ ఏమైపోయిందంట, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా అర్థం కావట్లా. వచ్చిన వాళ్ళకి అదొక మర్యాదగా ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఇస్తారు, కానీ ఆ ద్రాక్ష రసం ఇంకా జనాలు వస్తుండగానే ఆ ద్రాక్ష రసం అయిపోయిందంట. వాళ్ళంతా కంగారు విడిపోతున్నారు. అయ్యో ద్రాక్ష రసం అయిపోయింది, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆ ఇంటి పెద్ద కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బంధువులు అందరూ కూడా కంగారు విడిపోతున్నారు. కానీ ఆ వివాహంలోకి ఎవరు వచ్చారంట? యేసు ప్రభువు అక్కడికి వచ్చారంట. ఆయన రాగానే సిచ్యువేషన్స్ అన్నీ చూశారు. ఈ సిచ్యువేషన్ అన్నీ చూసి యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? తన శిష్యులు చెప్పి వెళ్ళి అక్కడున్న రాతి బాణలన్నిటిలో ఏం చేయమన్నాడంట? నీళ్లు ఎక్కడి వరకే నింపమన్నాడంట. ఒకసారి చదువుదామా? 6వ వచనం నుంచి. రెండేసి తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపరే. చాలు, హల్లెలూయా. ఇక్కడ 6 బాణలు అక్కడ రెడీగా పెట్టున్నాయి. ఆ 6 బాణలు దేవుడు చూసి ఆయన ఏమన్నాడంటే తన శిష్యులతో, వాటన్నిటిని అంచుల మటుకు వాటిని ఫిల్ చేసే నింపే అనగానే వాటన్నిటిని నింపుతున్నారంట. అక్కడ ఉన్న జనాలంతా ఏమనుకుంటున్నారు? అబ్బా మళ్ళీ ద్రాక్షరసం చేస్తున్నారు అనుకుంటా అని వాళ్ళు చేసే ఆ నీళ్లు పోసే ఇవన్నీ కూడా చూస్తున్నారంట. ఇవన్నీ చూస్తా వాళ్ళందరూ ఓకే మళ్ళీ మనకి ద్రాక్షరసం అనేది ప్రిపేర్ చేస్తున్నారులే అని అనుకుంటా ఉన్నారు. ఆ యొక్క అంచుల వరకు నింపిన తర్వాత యేసు ప్రభువు ప్రార్థన చేయగా ఏమైపోయిందంట, ఆ నీళ్లు ద్రాక్షరసంగా దేవుడు మార్చేశాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. మొట్టమొదటి సూచక్రియ, మొట్టమొదటి అద్భుతం, యేసు ప్రభువారు నీళ్ళని ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఈ 6 రాతి బాణలు ఎలా ఉన్నాయంట? ఏమండి, మొట్టమొదటిగా ఎలా ఉన్నాయి 6 రాతి బాణలు? ఖాళీగా ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 రాతి బాణలు ఎవరు అంటే మనమే. ఇప్పుడు మనం ఎలా ఉన్నంటే మనలో వాక్యం లేక, లేకపోతే మనలో ప్రార్థన లేక, లేకపోతే మనలో సమాధానం లేక, లేకపోతే మనలో ప్రేమ లేక, లేకపోతే మనలో ఇంకా అనేకమైన లేక మనం ఎలా ఉన్నామంటే ఖాళీగా ఉన్నాం. ఈరోజు నువ్వన్నిటితో నింపబడాలి. యేసు ప్రభువు నిన్ను ఎలా మార్చారంటే
ఒక మాధుర్యంగా ద్రాక్షారసంగా, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్టుగా చేదైన మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మధురంగా మార్చేస్తాడు. ప్రేమ దేవుని మీద చేదుగా ఉన్నామో నీ జీవితం ఒకసారి చూసుకో. ఒకవేళ ఎంటీగా ఖాళీగా ఉన్నావేమో వాటన్నిటినీ దేవుడు ఫిల్ చేస్తాడు. మన జీవితంలో సంతోషం ఉండాలన్నా, లేకపోతే సమాధానం ఉండాలన్నా, లేకపోతే సమృద్ధిని కుటుంబంలో ఉండాలన్నా, అవన్నీ ఎవరు ఫిల్ చేస్తారంట? మన దేవాతి దేవుడే మనల్ని ఫిల్ చేస్తారు. కాబట్టి నీకు ఏదైతే ఖాళీగా ఉందో, ఒకవేళ ఇంట్లో నీకు ధనం లేదా, లేకపోతే ఇంట్లో సమాధానం లేదా, లేకపోతే ఇంట్లో దుఃఖంతో ఉన్నావా, ఇవన్నీ దేవుడే నిన్ను ఫిల్ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఖాళీగా ఉన్న నీ హృదయాల్ని ఈ రోజు దేవుడు నింపబోతున్నాడు. ప్రేమందేవుడా హల్లెలూయా. కాబట్టి ఖాళీగా ఉన్న నీ యొక్క హృదయాల్లో ప్రార్థన నింపుకో. ఖాళీగా ఉన్న నీ హృదయంలో నువ్వు వాక్యాన్ని ఫిల్ చేసుకో. ప్రేమందేవుడా అలా నువ్వు ఫిల్ చేసుకుంటే చక్కగా నుంచి అంచుల వరకు ఎలాగైతే నింపబడ్డావో అప్పుడు ఎలాగుంటది? ఇంకా పొయ్యటానికంటూ ఏది కూడా ఉండదు. బా వీడు ఆల్రౌండర్ అంటే క్రికెటర్స్ ఏమంటారు తెలుసా? ఆల్రౌండర్ అంటారు. ఏ వ్యక్తి అంటారు తెలుసా? పర్ఫెక్ట్ గా బ్యాటింగ్, లేకపోతే బౌలింగ్, కీపింగ్, ఫీల్డింగ్ ఇవన్నీ చేస్తే ఆయన ఏమంటారు తెలుసా? అన్ని చేస్తారు కదా, ఆయన ఏమంటారు? ఆల్రౌండర్ అని. ఇప్పుడు మనం కూడా ఏమన్నారు తెలుసా? మనం కూడా ఆల్రౌండర్ అని అనిపించుకోవాలి. అంటే ఏంటో తెలుసా? మనం పాటలు పాడతాం కానీ ప్రార్థన ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తావు కానీ వాక్యం తెలియదు. నీకు వాక్యం తెలుసు కానీ ఆరాధన చేయడం చేత కాదు. ఇలాగా పరిస్థితుల్లో మనం ఒకటి ఉంటే ఒకటి లేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుణ్ణి అడిగితే ప్రేమందేవుడా దేవుడు చక్కగా నిన్ను అంచుల వట్టుకు నిన్ను నింపుతాడు. నువ్వు అంచుల వరకు నింపబడాలి అని అంటే కంపల్సరిగా నువ్వు ప్రార్థన, వాక్యం చదువుతూ, చక్కగా దేవుని ఆరాధన చేస్తూ, మంచిగా దేవుళ్ళు నువ్వు ఎదగాలి. అప్పుడు దేవుని అడిగితే, ప్రభువా ఖాళీగా ఉన్న నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు, సమృద్ధితో నింపు. అది ఆత్మీయంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు. దేవుడు నిన్ను ఫిల్ చేస్తే చక్కగా నువ్వు సమృద్ధిగా ప్రతి ఒక్కరికి నువ్వు ఉపయోగపడతావు. ఇప్పుడు ఆ రాతి బాణలన్నిటిని నింపబడి అవి ఎలాగున్నాయంటే అంతకు ముందు ఇచ్చిన ద్రాక్షరసల కన్నా ఇంకా టేస్ట్ గా ఉన్నాయంట. అంతకుముందు ద్రాక్షరసం చేశారు, అందరు తాగారు. మనోళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది క్యాండిడేట్లు ఎలాంటి వాళ్ళు అంటే ద్రాక్షరసం ఒకసారి కాదు 10 సార్లు తాగుతారు. దొరకదు కదా, ఒకసారి కాదు ఎన్నిసార్లు తాగుతారంట? 10 సార్లు తాగుతారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు చూసి ఇదేంట్రా బాబు, ఇందాక తాగాం, ఇందాక బాగానే పర్లా, కానీ ఇప్పుడు తాగింది ఎలా ఉందంట? సూపర్గా ఉంది. అసలు ఎలా తయారు చేశారు, ఏంటి, ఏం కలిపారు అని అనుకుని వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడుకుంటారంట. కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలో తెలుసా? చక్కగా ప్రతి ఒక్కరు నీ గురించి అనుకోవాలి. ద్రాక్షరసం అంతకు ముందు ఎలాగుందో, అరే ఆ వ్యక్తి అంతకు ముందు ఎలాగుండేవాడు కానీ ఇప్పుడు ఎలాగైపోయాడంట? చాలా మౌనంగా ఉన్నాడు. దేవుడు చక్కగా ఎదుగుతున్నాడు. మంచిగా నువ్వు నోరు తెరిస్తే చక్కగా దేవుని గురించే మాట్లాడుతున్నాడు అనే మాటలు అనుకోవాలి. అర్థమవుతుందా? నీలో కుళ్ళు, కుచితాలు, లేకపోతే స్వార్థం, ఇవన్నీ ఏమి కూడా మనం అవి తీసి బయటపడేస్తే దేవుడు ఇంకో వాడితో నిన్ను ఫిల్ చేస్తాడు, ఇంకో వాడితో నిన్ను నింపుతాడు. దేవుడు అనేక మందికి నువ్వు ఎలా ఉండాలంట? మధురంగా ఉండాలి, చాలా తీయగా, చాలా ఇష్టంగా నిన్ను పలకరించేలాగా ఉండాలి. నిన్ను ఒకవేళ నీ ఎదుటి కాదు, నీ గురించి బయట కూడా అలాగే మాట్లాడే వ్యక్తిత్వం నీలో ఉండాలి. ప్రియమైన మీద హల్లెలూయా. మనం చాలా మంది అనుకుంటా ఉంటాం, ఒకళ్ళని మనం ఎదురుగా ప్రైజ్ చేస్తాం కానీ, ఎదురుగా పొగుడుతాం కానీ బయట ఏమంటాం? తిట్టుకుంటా ఉంటాం. అలా ఉండకూడదు. అంటే మన మనస్తత్వాన్ని బట్టే మనల్ని అనుకుంటా ఉంటారు. కాబట్టి ఈరోజు ఏది నీ జీవితంలో ఖాళీగా ఉందో, అది ఒకవేళ సమృద్ధి అవ్వచ్చు, ఒకవేళ సమాధానం లేకుండా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే నీకు ఏది ఖాళీగా ఉందో దాన్ని ఈరోజు దేవుడు అంచుల వరకు నిన్ను నింపబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుడు నింపితే
దేవుడు ఇస్తే అది సమృద్ధిగా ఉంటది. సగాలంలో లేకపోతే ముప్పావులంలో అది ఎక్కడ వరకు ఉండదంట, నిండిపోయి పొరిగిపోద్ది. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. నీ జీవితంలో ఏది లేదో దేవుని అది అడుగు. దేవుడు అది సమృద్ధిగా నీకు ఇవ్వగల దేవుడు. మొట్టమొదటిగా సూచిక్రియ దేవుడు ఆ కానాను వివాహంలో జరిగింది. ఇప్పుడు ఆ కానాను వివాహంలో ఎవరు వస్తే అక్కడ కొదువు లేకుండా ఉంది, ఎవరు ఉంటే అక్కడ కొదువు లేకుండా ఉందో తెలుసా? యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ వివాహంలో ఏది కొదువు కాకుండా, ఒకవేళ ద్రాక్షరసం కాదు ఇంకోటి ఏదైనా కూడా దేవుడు దాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. పైన దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఆ వివాహంలో యేసు ప్రభువారు ఉన్నాడు కాబట్టి చక్కగా సమృద్ధిగా. ఆ రోజుల్లో భోజనం పెట్టకపోయినా పర్లా కానీ ద్రాక్షరసం అంటే కంపల్సరీగా ఇవ్వాలి. అందుకని వాళ్ళు కంగారు పడ్డారు. అదే మనం అయితే ఎట్లా ఉంటుంది, చేసినందుకు చేసాం, తాగిన వాళ్ళందరూ తాగారు, అంతే వచ్చి భోజనం చేస్తారులే. కానీ ఆ రోజుల్లో అలాగా అదొక రెస్పెక్ట్, అది ఇవ్వాల్సిందే. కాబట్టి అదంత ప్రాముఖ్యత. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారంటే నీళ్ళనే ద్రాక్షారసంగా దేవుడు మార్చేశాడు. ప్రేమ. కాబట్టి ఇప్పుడు నీ యొక్క ఖాళీ హృదయంలో నీళ్ళనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో ఫీల్ చేస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి చక్కగా సమృద్ధిగా నువ్వు ఉంటావు. ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను ఒకవేళ పొందుకోలేకపోతే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నన్ను అడిగితే కొలతలేని ఆత్మని నేను ఇస్తానంటాడు మత్తయి సువార్తలో. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ దేవుడిని అడుగు. ఏది కావాలంటావా, అది ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే ఆత్మీయంగా అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వగలడు. ఇప్పుడు ఆ వివాహంలోకి యేసయ్యని పిలుచుకున్నారు. యేసయ్య ఆ యొక్క వివాహంలో అడుగు పెట్టాడు కాబట్టి ఎలా ఉందంట, సమృద్ధిగా. నన్ను కూడా నిరుపురంలో ఒక వివాహానికి పిలిచారు, కానీ నేను వెళ్ళా. అయితే ఆ వివాహం జరగక ముందే నన్ను 15 రోజులకు ముందే నన్ను పిలిచారు. ఆయన అంట పెళ్లి సంబంధాలకే కనీసం ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టింటాను మాస్టర్ గారు అంటారు. అండ్ ఇప్పుడు సుమారు ఆయన ఏజ్ ఎంత అయి ఉండొచ్చు లెక్క పెట్టడం చూశారు. పెళ్లి సంబంధాలు చూడడానికి ఖర్చు పెట్టిన ఖర్చు 4 లక్షల దాకా ఉంటుందంట సుమారు. అవలా చాలా మంది పాస్టర్స్ చెప్పారంట అయిపోద్ది, జరిగిపోద్ది అని చెప్పారంట. అవలా సరే నేను వెళ్ళా ఫస్ట్ టైం. ఆయన నన్ను చూడడం, నేను ఆయన చూడడం. సరే కూర్చున్నాం, ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగా నేను ఒక మాట చెప్పా, దేవుడు చూపించిన తర్వాత. ఆయనకి 38 సంవత్సరాలు. ఇది ఎప్పుడు సంగతి? గత 5 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు వెళ్ళా ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపించింది. నేను చెప్పా, అయ్యా మ్యారేజ్ జరుగుతుంది, నువ్వు హైదరాబాద్ బస్సు ఎక్కుతున్నావు, మీన్స్ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు పెళ్లి చేసుకొని అన్న. ఆయన కింద పైకి నన్ను చూశాడు. ఇది మా ఊరు వదిలేసి నేను హైదరాబాద్ పోవటం ఏంటని చూశాడు. నాకు అర్థమైంది, ఆ చూపుకి అర్థం. సరే నాకు దేవుడు చూపించి నేను చెప్పాలి కాబట్టి చెప్పి సరే మంచిదండి అని చెప్పి నేను వెళ్ళిపోయా. నేను వెళ్ళిన కరెక్ట్గా ఒక 15 రోజులకే సంబంధం వచ్చింది. సరే వచ్చింది, నాకు ఇన్విటేషన్ వచ్చింది, కానీ నేను వెళ్ళా. కానీ వివాహం జరిగే ఒక 3 రోజులకు ముందు నన్ను పిలిస్తే ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రార్థన చేశా. ఆ వివాహం గొప్పగా ఘనంగా ఆశ్చర్యకరంగా జరుగుతుంది, సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు, మంచిగా జరుగుతుంది అని దేవుడు నాకు చూపించాడు. ఆ విషయం నేను చెప్పాను. అయితే అయిపోయింది, మ్యారేజ్ జరుగుతుంది, నేను వెళ్ళా, నాకు ప్రేయర్ ఉంది. ఆ వివాహం జరుగుతుందంట. అంత సిద్ధపాటు చేస్తుంటే ఒక సేవకుడు వచ్చి అన్నాడంట, అమ్మా మొత్తం అన్నం అంతా పడేస్తున్నారు, అనవసరంగా ఎక్కువ వండమాకండి, వాతావరణం బాగాలా అని చెప్పాడంట. ఇప్పుడు వాళ్ళు కంగారు ఎత్తుపోతున్నారు. అయ్యో ఇదేంటి ఇది, మరి అపాస్ గారు చెప్పారు ఇదేంటి అని అనుకుంటున్నారు. కానీ అంట ఎలా జరిగిందంటే వండే వాళ్ళు వండుతున్నారంట, తినేవాళ్ళు తింటానే. అంటే మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయిన భోజనాలు సాయంత్రం 5 దాకా జరుగుతూనే ఉన్నాయి అంట, సమృద్ధిగా. కాబట్టి
దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకో మాట ఏంటో తెలుసా, ఆ 3 రోజులు ఆయన పెళ్ళి అయిపోయిన 3వ రోజే ఏమైంది తెలుసా, హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్ ఏమంటే ఆయన చూసిన చూపు ఏంటి, మా ఊరు లేకపోతే నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి అని అనుకున్నాడు. కానీ ఏమైందంట, మ్యారేజ్ అయిన 3వ రోజు ఆయన హైదరాబాద్. కానీ అనుకోని స్థితిలో ఒకసారి మేము అక్కడ హైదరాబాద్లో క్రూసైడ్స్ ఉంటే నేను వెళ్తే ఒక రోజు వాళ్ళ ఇంటికాడే 3 రోజులు పాస్టర్ గారు మా ఇంటికాడే మీరు ఉండాలి అని చెప్పి అంటే సరే అని ఉన్నాం. ఓ రోజు వాళ్ళది పెంట్ హౌస్ బయట వరండాలు చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ కూర్చున్నాం. కూర్చుంటే కొంతమంది అక్కడ కూర్చున్నారు, మేమిద్దరం ఆ కొత్త పెళ్లి కొడుకుని అక్కడ కూర్చున్నాం. ఎక్కువగా మాట్లాడే లిమిటెడ్గా మాట్లాడతాడు. ఒకటే ఒక మాట్లాడాడు, పాస్టర్ గారు నేను కొన్ని 100 మంది పాస్టర్లు చూశాను, మీలాంటి వాడు నేను చూడలేదయ్యా అని అన్నాడు. ఇదేంటండి ఏ అన్నా, వచ్చారు చెప్పారు అయిపోయింది, నేను హైదరాబాద్ వచ్చేసాను. ఎన్ని సంవత్సరాల నుంచో పెళ్లి సంబంధాలు చూడడానికే 4 లక్షలు ఖర్చు పెట్టా, మీరు వచ్చి మాట చెప్పారు దెబ్బకి అయిపోయినా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని మన కానాను వివాహంలోకి ఆయన పిలిచారో అక్కడ ఎలా ఉందంట, సమృద్ధిగా ఉంది ప్రియమైన దేవుని కూడా. కాబట్టి నీకు కూడా నీ కుటుంబంలో లేదా నీ జీవితంలో ఏదైనా లోటుగా ఉందేమో, ఏదైనా వెలితిగా ఉందేమో, దేవుడిని నువ్వు వెల్కమ్ చేయి. దేవా నా హృదయంలోకి రా, నాకు సమాధానం కావాలి, నా ఇంట్లోకి రా, నాకు సమృద్ధి కావాలి అని నువ్వు అడిగితే దేవుడు కంపల్సరీ ఇన్విటేషన్ వచ్చిన ప్రతి బిడ్డలు కూడా ఏమవుతారంట, కంపల్సరీ వివాహానికి వెళ్ళాల్సిందే. అవునా కాదా? పెళ్లి కార్డు ఇస్తే కంపల్సరీ మనం వెళ్తాం పెళ్లికి, ఒకవేళ ఇవ్వకపోతే వెళ్ళకపోవచ్చు కదా, కానీ ఆ పెళ్లి కార్డు ఇస్తే కంపల్సరీగా మనం వెళ్తాం. అందుకని యేసయ్య కూడా మనం ఏం చేయాలంటే ఒక ఇన్విటేషన్ మనం రాయాలి. ప్రియమైన దేవా నా హృదయంలోకి రండి ప్రభువా, నా కుటుంబంలోకి రండి అని నువ్వు కానీ ఆహ్వానిస్తే ప్రియమైన దేవుడా, దేవుడు నిన్ను ఎక్కడి వరకు ఫిల్ చేస్తాడంట, అంచుల వరకు నిన్ను నింపుతాడు. ఒకవేళ నీకు ఏ అవసరం ఉందో అవసరతను దేవుడు తీరుస్తాడు. లేకపోతే నీకు సమాధానం లేకపోతే సమాధానం అంచుల వరకు దేవుడు నీకు ఇస్తాడు. లేకపోతే నీకు ధనం ఒక అవసరం అనుకుంటే దాన్ని సమృద్ధిగా దేవుడు అంచుల వరకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరిని వెల్కమ్ చేయాలంట, ఎవరిని ఆహ్వానించాలంట, యేసు ప్రభు వారిని నీ యొక్క వివాహంలోకి నువ్వు ఆహ్వానించాలంటే నీ యొక్క కుటుంబంలో ఏది జరిగినా నువ్వు యేసు ప్రభు వారిని ఆహ్వానించాలి. అప్పుడు ఎలా ఉంటుంది, సమృద్ధిగా. ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు వారి కారణ వివాహంలో లేకపోతే ఎలా ఉండేదండి, ఆయన పరువు పోయినట్టు ఉండేది. అంతే కదా, మనకులా కాదుగా. మొట్టమొదటిగా ద్రాక్షారసం ఇస్తేనే వాళ్ళకి అక్కడ వాల్యూ ఉంటుంది. ఆయన పరువు పోయే సిచ్యువేషన్ అయినా యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంట, ఆ రాతి బాణులన్నిటిని నింపేయండి అని చెప్పి ఏం చేశాడంట, ఆ నీళ్ళని ద్రాక్షారసంగా దేవుడు మార్చేశాడు. ఎంత గొప్ప విషయం ప్రేమ దేవుని మీద. నీళ్ళని ద్రాక్షారసంగా దేవుడు మార్చేశాడు. ఇది మొట్టమొదటిగా దేవుడు చేసిన సూచక్రియ ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ ఎలాగా ఖాళీగా ఉన్నావేమో, నీ హృదయంలో వాక్యం లేదేమో, నీ హృదయంలో ప్రార్థన లేదేమో, వీటన్నిటిని నింపుకో అంచుల వరకు. చక్కగా అనేక మందికి నువ్వు ఆశీర్వాదం తీయగా చక్కగా మాధుర్యంగా నువ్వు ఉంటావు. ఆ ద్రాక్షరసం తాగగానే, అంతకు ముందు నేను తాగింది బాగాలేదు కానీ ఇప్పుడు యేసు ప్రభువు చేసింది తాగితే ఎలా ఉందంట, చాలా మాధుర్యంగా ఉందంట. ఇంకొక గ్లాస్ తాగాలనిపిస్తుందంట వాళ్ళకి, అంత మాధుర్యంగా చేశాడు యేసు ప్రభువు. కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలి, కొత్త ద్రాక్షరసంగా ఉండాలి. పాద్యం వదిలిపెట్టేసేయండి, నూతనమైన ద్రాక్షరసంగా మీరు ఉంటే అనేక మంది నిన్ను తీగా పలకరిస్తారు, మీరు చక్కగా మంచిగా పలకరిస్తారు, మంచిగా మీతో ఉంటారు, లేకపోతే సమాధానం కలిగి ఉంటారు. అలా మంచిగా మీరు ఉండగలిగితే అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రేమ దేవుని మీద ఈరోజు మీకు ఏది లోటుగా ఉందో, లేకపోతే ఏది ఖాళీగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ఖాళీలన్నింటినీ యేసు ప్రభువు ఈరోజు పోర్చిపోతున్నాడు ప్రేమ దేవుని మీద. కాబట్టి
నీలో ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే ఖాళీగా ఉందో, వాటన్నిటిని నువ్వు ఈరోజు నింపుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమను దేవుని బిడ్డ, నీలో ప్రార్థన లేదా? నింపుకో చక్కగా. దేవుని అడుగు, ప్రభువా నీ ప్రార్థన శక్తితో నన్ను నింపు అని అడిగితే ఆ ప్రార్థన శక్తి దేవుడు నిన్ను నింపుతాడు. ఒకవేళ నీలో వాక్యం లేకపోతే వాక్యంతో దేవుడు నిన్ను నింపుతాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవునితో ఆ యొక్క అనాయింటింగ్ లేకపోతే దేవుడు వాటితో ద్వారా దేవుడు నిన్ను నింపుతాడు. ప్రేమ దేవుడా, సారైపాతు వివరాలు ఏం చేసిందంట? ఏలియా అనగానే చక్కగా ఒక అప్పం చేసి ఆయనకు ఉన్న దాంట్లోనే, అయ్యా మేమే ఇది తిని తెచ్చుకోదాం అనుకుంటున్నాం, నువ్వు వచ్చింది అడిగితే మేమేం చేస్తాం అంటే, ఈ లోకపరమైన సాగుతూ ఏంటి, మేమే అడుగుతుంది ఏంటంటే మీరు మమ్మల్ని ఏంటయ్యా అన్నట్టు ఏం చేస్తారంట, ఉన్న ఒక 3 అప్పాలే మా మనవడు మేము తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, కానీ మీరు వచ్చి అడిగితే మేము ఏం చేయాలంటే, ఆ మనసుకి ఏమనిపించింది తెలుసా, సేవకుడు కదా ఇద్దాంలే అంటే ఆవం మీద ఉన్న కన్నా సేవకులో ఎంత ప్రేమ ఉందో చూడండి. వెంటనే గబగబా ఉన్న ఆ కొద్ది పిండిని అప్పాలు చేసి ఆ సేవకుడికి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఆయన మొత్తం ఇంట్లో ఉన్న పాత్రలన్నిట్లో నీళ్లు నింపేశారు. నీళ్లు నింపేసి ఏం చేశారు తెలుసా, ఆ నీళ్ళన్నిటినీ నూనెగా చేశారు. అంటే ఖాళీగా ఉన్న వాటన్నిటిలో నీళ్లు నింపి వాటన్నిటిని ఏం చేశారంట, నూనెగా మార్చేశారు. ఆ రోజుల్లో 3.5 సంవత్సరాల పాటు వర్షం పడలా. ఈ 3.5 సంవత్సరాల పాటు కరువులో ఉన్నారు ఆ దేశం అంతా. కానీ ఈ విధవరాలు ఎలా ఉందంట, సమృద్ధిగా ఉంది. అనేక మందికి ఆ రోజుల్లో నూనె మిందంట. వర్షం పడే అంత వరకు కూడా నూనె మటుకు ఎక్కడ కూడా తగ్గల, ఒక్క దాంట్లో కూడా తగ్గల. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏదైతే ఖాళీగా ఉందో వాటన్నిటిని నింపేసుకోండి. వాటన్నిటిని నింపేసుకుంటే అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రేమ దేవుడా, రోజు నీ కుటుంబంలో సమాధానం లేదా? దేవుని సమృద్ధిగా ఇస్తాడు. వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా బాధపడుతున్నావా, దాని దేవుని అంచుల వరకు నిన్ను ఫిల్ చేస్తాడు. ఒకవేళ ప్రార్థన లేక ఉన్నావా, ప్రార్థనతో దేవుడు నింపుతాడు. లేదా వాక్యం లేదా, వాక్యంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారిని నువ్వు ప్రతి దాంట్లో కూడా, ఒకవేళ నీ గృహంలో ఏది జరిగినా, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, నువ్వు ఎవరిని ఆహ్వానం చేయాలంట, కంపల్సరిగా దేవుని నువ్వు ఆహ్వానం చేసుకో. ఒకవేళ నీ చుట్టాలు నువ్వు పిలవలేదనుకో, ఏమైంది చెప్పాలి నాకు సమాధానం. మన పెళ్లి జరుగుతుందండి, మన చుట్టాలని ఒక ఫ్యామిలీని పిలవాల, ఏమైంది మనకి? ఏమండి? ఓకే, మంచిది. ఇప్పుడు ఒక ఫ్యామిలీని మనం పిలవాలి, మన చుట్టాలని. ఏమైంది తెలుసా, వాళ్ళ భోజనం ఇంకొకరు తింటారు తప్ప మనకు ఒరిగేదేమి ఉండదు. అవునా? వాళ్ళు రాకపోతే ఆ భోజనం మిగిలింది ఇంకో 4 తింటారండి. వాళ్ళు రాకపోతే మనకేమైనా నష్టమైందా? అవలా. కానీ యేసు ప్రభు వారు కానీ మన యొక్క వివాహంలో అడుగుపెట్టిన, యేసు ప్రభు వారు కానీ మన కుటుంబంలో ఏది జరిగినా ఆయన అడుగుపెట్టినా, ఎవరు వచ్చినా రాకపోయినా యేసు ప్రభు వారు ఉంటే ఎలా జరిగిద్దంట, ఆ వివాహం అవ్వచ్చు, ఆ ఫంక్షన్ అవ్వచ్చు, అద్భుతంగా జరిగితే సమృద్ధిగా ఉంటుంది. మన చుట్టాలు రాకపోతే కొంచెం ఆ మొత్తం ఇంకొకటి తింటాడేమో, కానీ వాళ్ళు రాకపోతే మనకు నష్టం లేదు. కానీ యేసు ప్రభు వారు రాకపోతే, యేసు ప్రభు వారు మనం ముందు పెట్టుకోకపోతే, యేసు ప్రభు వారి యొక్క మన యొక్క కుటుంబంలో మనం ఉంచుకోకపోతే మనకే నష్టం. కాబట్టి ప్రతి విషయంలో కూడా యేసయ్యని నువ్వు ఆహ్వానించు. ఒక ఇన్విటేషన్ లెటర్ రాయి, దేవా మా కుటుంబంలో వివాహం జరుగుతుంది, మా కుటుంబంలో లేకపోతే ఫంక్షన్ జరుగుతుంది అని నువ్వు దేవునికి ఒక ఇన్విటేషన్ ఇస్తే, ఎవరు వచ్చినా రాకపోయినా యేసు ప్రభువారిని వివాహం అక్కడ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలోకి యేసయ్యని ఒకసారి నువ్వు ఆహ్వానించు. ఖాళీగా ఉన్నావేమో, ఒక్కదానివే ఉన్నావేమో, ఒక్కడివే ఉన్నావేమో,
నీ హృదయం అంతా ఖాళీగా ఉంటుందేమో, నీ హృదయం అంతా భారముతో ఉంటుందేమో, ఈ రోజు యేసయ్య నీ యొక్క గృహంలోకి, నీ హృదయంలోకి వచ్చాడనుకో, అలా ఎలా ఉంటదంటే సంతోషంగా ఉంటది, సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి అంచుల వరకు వాళ్ళు నింపితే నీళ్ళనే ద్రాక్షారసంగా దేవుడు మార్చేసాడు. మన బ్రతుకులు కూడా దేవుడు ద్రాక్షరసంగా మార్చిపోతున్నాడు. ప్రియమైన దేవుడు, సమృద్ధిగా దేవుడు మనల్ని నింపుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? గబగబా ఇళ్ళకెళ్ళిపోయి మొత్తం డేక్షలన్నీ ఖాళీ చేసేసి ఏం చేయాలి? సపరేట్ అండి. గబగబా ఇళ్ళకెళ్ళిపోయి మొత్తం డేక్షలు గీక్షలు గిన్నెలు మొత్తం ఖాళీ చేసి ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మన అవసరానికి తగ్గట్టే దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్న పాత్రలు ఎవరై అంటే మనందరం. అర్థమవుతుందా? ముందు నీకున్న ఖాళీ ఏంటిదో దాన్ని పూడ్చుకోవడానికి చూసుకోవాలి, దాన్ని నింపండి. నింపితే అప్పుడు ఆ నీళ్ళని ఏం చేస్తాడు దేవుడు? ద్రాక్షరసంగా దేవుడు మార్చేస్తాడు. నీ బ్రతుకుని అనేక మంది చెప్పుకునేలాగా, నీ యొక్క ఆ జీవితాన్ని అనేక మంది చెప్పుకునేలాగా దేవుడు చేసేస్తాడు. ప్రేమ దేవుని మీద అలా ఉండాలి అని అనుకుంటే, ఖాళీగా ఏదైతే నీలో ఉందో వాటన్నిటిని నువ్వు ఈరోజు నింపుకొని మంచిగా దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి. ప్రేమ దేవుని మీద ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన లేదా, అడుగుతావా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ప్రార్థన శక్తితో నన్ను నింపు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు కంపల్సరీ దాన్ని ఫిల్ చేస్తాడు నీలో. ఒకవేళ వాక్యం లేకపోతే దేవుడు ఆ వాక్యాన్ని నీలో ఫిల్ చేస్తాడు దేవుడు. ఇంకా నీ జీవితంలో ఏది లేకపోయినా దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం వాక్యం విన్నాం కదా, మన ఇళ్ళల్లోకి వెళ్ళి మనం కూడా డేక్షల్లో మొత్తం నీళ్లు పెట్టేసుకొని ప్రభువా దీన్ని అంతా ద్రాక్షారసం చేసే అని అంటే ద్రాక్షారసం అవటం కాదు. మనకి ఏం అవసరం ఉందో, మనలో ఏది ఖాళీగా ఉందో, మన హృదయంలో ఎక్కడ వెలుతుగా ఉందో, ఏది ఖాళీగా ఉందో దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రార్థనతో నింపు, వాక్యంతో నింపు, పరిశుద్ధాత్మతో నింపుకో. అలా నింపుకుంటే అనేక మందికి నువ్వు ఒక మాధుర్యంగా, ఒక మంచి ద్రాక్షరసంగా నువ్వు అనేక మందికి ఉంటావు. ప్రియమైన దేవుని మీద అలా ఉండాలని ఆశపడుతున్నావా? అలా ఉండాలి అని అనుకుంటే చక్కగా నువ్వు కూడా అంచుల వరకు నీళ్లు నింపుకొని దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడంట? ఆ నీళ్ళనే ద్రాక్షారసంగా దేవుడు మార్చేస్తాడు. ప్రియమైన దేవుని మీద కాబట్టి నీలో ఏది ఖాళీగా ఉందో, ఏది లోటుగా ఉందో, ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, నేను వెనక పట్టుకుని ఏవైతే లాగుతున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసి ప్రభువా నాకున్న ఖాళీలన్నీ కొండలన్నిటిని ఏం చేయాలంట? నింపి నన్ను ఒక మంచి ద్రాక్షరసంగా నన్ను మార్చే ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అనేక మంది ఆ రోజు ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఏమన్నారంట? ముందు తాగిన ద్రాక్షరసం కన్నా ఇప్పుడు తాగిన ద్రాక్షరసం ఎలా ఉందంట? మాధుర్యంగా ఉంది. అనేక మంది చెప్పుకుంటారంట. అలాగే నీ గురించి కూడా దేవుడు అలాగే చేస్తాడు. ప్రేమ దేవుడు అనేక మంది నీ గురించి చెప్పుకుంటారు, అనేక మంది నీ గురించి చెప్పుకుంటారు. ప్రేమ దేవుని కూడా బా మంచి ప్రార్థన పరురాలు లేదా మంచి ప్రార్థన పరుడు అని చెప్పుకుంటా ఉంటారు. ఎంత బాగుంటుందో కదా అలా చెప్పుకుంటా ఉంటే. కాబట్టి మనం కూడా మొట్టమొదటిగా యేసయ్యని ఎక్కడికి ఆహ్వానించుకోవాలంట? మన హృదయంలోకి మనం ఆహ్వానించుకోవాలి. అప్పుడు ఏది ఖాళీగా ఉందో, ఈ కుటుంబంలో సమాధానం అయితే సమాధానం దేవుడిస్తాడు, లేకపోతే నువ్వు దుఃఖంతో ఉంటే దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చేస్తాడు. దేవుడు గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఖాళీగా ఉన్న మనందరినీ దేవుడు ఈ రోజు ఫిల్ చేయబోతున్నాడు. ప్రియమైన హల్లెలూయా. ఆత్మ చూచిన మాట చెబుతాడు గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.